కార్మికులు ఏదైతే సమ్మె చేస్తున్నారో ఈ భారత రాజ్యాంగ స్ఫూర్తిని ఆసరాగా చేసుకొని మొత్తం కార్మికులు సమ్మెలో కొనసాగుతా ఉన్నారు. భారత రాజ్యాంగ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి మా హక్కు సాధించే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని భారత అంబేద్కర్ రాజ్యాంగ సాక్షిగా చెప్తూ మేము ఈ సిద్దిపేట డివిజన్లో కార్మిక హక్కు సాధించే వరకు పోరాటాన్ని ఆపుకుని తెలియజేస్తూ ఈ రోజు విద్యుత్ ఆర్టిజన్ ఏఎస్సి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు మెమోరాండం ఇచ్చి నిరసన కార్యక్రమం తెలియజేయాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా సిద్దిపేట సర్కిల్ డివిజన్ నాయకత్వం అంతా కలిసి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 7 రోజుల నుంచి విద్యుత్ ఉద్యోగులందరూ కూడా సమ్మె చేస్తా ఉన్నారు. సమ్మె చేస్తా ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుంది. కాబట్టి భారత రాజ్యాంగ స్ఫూర్తితోటి హక్కులు సాధించుకోవడానికి కార్మిక వర్గం అంతా కూడా ఐక్యమై పోరాడుతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం యాజమాన్యం ఆలోచించి రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులను కాపాడాలని, మా హక్కులన్నింటినీ కూడా, మా డిమాండ్స్ అన్నింటినీ కూడా శాంతియుతంగా చర్చించి పరిష్కరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.